అండి, మేమైతే డబల్ కా మీటా అయితే చేస్తున్నాము రేవంత్ కోసం అని చెప్పేసి. ఇక్కడ బ్రెడ్ అయితే 4 పీసెస్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు రెండు కొంచెం ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాము. ఈ బ్రెడ్ స్లైసెస్ని 4 చేసుకోవాలి. సైడ్స్కున్న బ్రౌన్ అది తీసేయొద్దు, అలాగే ఉంచాలి. అది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరీ మధ్యలో ఓన్లీ వైట్ బ్రెడ్ వేసుకుంటే మొత్తం మెత్తగా పిండిలాగా అయిపోతుంది. తీసేస్తుంటారు కానీ తీయకూడదు. అది మంచిగా అవి సైడ్కి ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. సో ఫాస్ట్గా ఇట్లా అన్ని ముక్కలు చేసేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్కి చూసేద్దాం. ఓకేనా, చూస్తూ ఉండండి. ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కాదు ఏమంటారు, నెయ్యి గీ వేసుకుంటున్నాము. బ్రెడ్స్ ఫ్రై అవ్వడానికి సరిపడా గీ అయితే వేసుకుంటున్నాం. షుగర్ 10 స్లైసులు తీసుకున్నామని చెప్పి 10 స్లైసులు తీసుకున్నాము. 1 గ్లాస్ వాటర్. కిస్మిస్ వద్దా? డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. పక్కన పాలు కూడా పెట్టేసుకున్నాం. ఇవి కూడా పాలు వేడి అవ్వాలి. డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసుకోండి. బ్రెడ్స్ వేయించుకోవాలి. బ్రెడ్స్ మంచిగా రెడ్ కాగానే తీసేసుకోవాలి. అట్లా అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి గీలో. బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇట్లా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసి ఇట్లా ఒక బౌల్లోకి ఎత్తి తీసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ చక్కెర పానకం అదేంటారు చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది. మొత్తం మెల్ట్ అయిపోయి మంచిగా పాకం అయితే వచ్చేసింది. బ్రెడ్ స్లైసెస్ అన్ని వేసుకోవాలి. ఈ చక్కెర పాకంలో ఇవన్నీ వేసేసుకున్నాం. ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకున్నాం. పోగా వేస్తారు ఇంకా తెలుసా. ఇప్పుడైతే ఇట్లా కలుపుకుందాము. పాక మనకి అన్నిటి పట్టుకోవాలి కదా. ఇప్పుడు కాసేపు దీన్ని ఇట్లాగే వదిలేద్దాము. డ్రై ఫ్రూట్స్ మేము ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ ఒక 1/2 అవర్ అట్లనే పెట్టేసుకోవాలి. తర్వాత కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా మనం చేసుకున్న డబల్ కా మీటా అయితే రెడీ అయిపోయింది. ఇంతే.